శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీ ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఎలా ఉన్నారు? మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడి దినాన్ని ప్రత్యేకమైన వాగ్దానాన్ని మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 29వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 29వ వచనం నేను చదువుతున్నాను. నాతో కూడా కలిసి మీరు కూడా చదవాలని ఆశిస్తూ ఉన్నాను. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాగ్దానం ఏంటంటే, మీ మీద ఉన్నటువంటి అపవిత్రతని దేవుడు పోగొడుతున్నాడు. ఏ అపవిత్రత, ఏ కీడు మీ మీద ఉందో, శని ఉందో, కీడు ఉందో, శాపం ఉందో, దానిని దేవుడు నీ మీద నుండి తీసేస్తున్నాడు. ఈ కీడు నా మీద నుండే, నా అపవిత్రతను దేవుడు తొలగిస్తున్నాడని నువ్వు నమ్మితే 7 మార్లు ఆమేనని చెప్పు. 1 2 3 4 5 6 7. ఎస్, అపవిత్రత మొత్తం ఎంటైర్ నీ ఫ్యామిలీ నుంచి దేవుడు తొలగించును గాక. రెండోది ఏంటంటే, ఈరోజు గొప్ప మాట, అపవిత్రత తొలగిపోతే చాలు. కీడు ఎప్పుడైతే తొలగిపోతుందో, మనం ఏది ₹1 సంపాదించిన అది ₹1,00,00,000 అయిపోతుంది. మనము ఒక మాట, ఎక్కడైనా ఒక మాట సలహా ఇచ్చామంటే ఆ మాటే ₹1,00,00,000 ఆశీర్వాదం వరకు వెళ్ళిపోతుంది. మన మీద అపవిత్రత ఏలుబడి చేస్తున్నప్పుడు, మన మీద కీడు ఏలుబడి చేస్తున్నప్పుడు, మనము ₹1,00,00,000 లేకపోతే 1 crore కానీ 10 లక్షలు పెద్ద సొమ్ము పట్టుకెళ్ళి ఒక పని చేసినా అదంతా కూడా నాశనం అయిపోతుంది, పాడైపోతుంది. ఇటువంటి కీడు పోవటం ఎంతో గొప్ప భాగ్యం అనమాట. అలాంటిది ఈరోజు నీ మీద ఉన్న అపవిత్రతను అంతటిని ఆయన పోగొట్టేసి ఆయన చెప్తున్నాడు, నీకు కరువు రాకుండా ధాన్యమునకు ఆజ్ఞిస్తాడట. అంటే దేవుడు నిన్ను ఇబ్బందుల్లో పడిపోకుండా, కరువు రాకుండా ఉన్నటువంటి నీ జీవితంలో నీ జీవనోపాధి పోదనమాట. అంటే నువ్వు బ్రతుకు కాలం అంతా నీవు పని చేసుకోవటానికి దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు. తర్వాత నీవు సాగు చేసిన వ్యవసాయము, ఆ భూమి పంట ఫలిస్తుంది. దాని ద్వారా నువ్వు జీవిస్తావు. దేవునికి సాక్షిగా ఉండేలాగా ఆయన నీ జీవనోపాధికి మాటిస్తూ ఉన్నాడు. నీ ఉద్యోగము, నీ వ్యాపారము, నీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా దేవుని ఆజ్ఞకు లోబడి నీకు దీవెనకరంగా మారిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. వాగ్దానము ఇచ్చే దేవుడు మన దేవుడు మామూలు దేవుడు కాదు. ఎంత మంచి దేవుడు యేసు దేవుడు అంటే, ఆయన పరము నుండి ఆయన వాగ్దానం పంపి మనల్ని బలపరిచి మనల్ని గొప్పవారుగా చేస్తాడు. మన కన్నుల నుండి వచ్చిన కన్నీళ్లను ఎవరు తుడుస్తారు? ఎవరు తుడవలేరు. ఎవరు మాట్లాడినా మన కన్నీళ్ళు పోవు. కానీ యేసయ్య వాగ్దానము మన కన్నీళ్లను ముత్యాల మూటగా మార్చేస్తుంది. అంత గొప్ప దేవుడు ఈ దినము నీతో మాట్లాడుతున్నాడు. అపవిత్రతను పోగొట్టి కరువు రాకుండా ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుస్తును. ధాన్యం అనేది ఉపాధి. మన కోటి విద్యలు కూటు కొరకు అని ఒక పెద్ద మనుషుడు రాశాడు. ఏ విద్య చేసినా
వ్యాపారం చెప్పినా చేసినా లేకపోతే కంపెనీ పెట్టినా ఈ జీవితంలో కోటి విద్యలు కూటు కొరకని నీ జీవితంలో ఏ విద్య ఏ రంగంలో ఉన్నా నీవు పోషించబడటానికి నీ బిడ్డలు పోషించబడటానికి స్థిరమైనటువంటి ఒక స్టాండర్డ్ ఇన్కమ్ దేవుడు నీకు పెడుతున్నాడు. నువ్వు ఆమెనంతే, ఆమెనంటే అది నువ్వు రిసీవ్ చేసుకున్నట్టు అంగీకరించినట్టు అనమాట. ఎలా బ్రతుకుతాడో బిడ్డ, నాకు ఈ ఉద్యోగం పోతే ఎలాగా, లేకపోతే ప్రజెంట్ ఏమీ లేదు, మాకు ఎలా బ్రతుకుతాం, ఎలా జీవిస్తున్నాం మాకు దేవుడికే తెలుసు అని నేను అనుకుంటున్నావు కదా. దేవుడు ఆల్రెడీ నీ బ్రతుకుకి నీ పోషణకి ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఆత్మ నిన్ను పోషిస్తుంది, నీకెప్పుడు ఏ లోటు ఉండదు. కృప నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రియులరా, మరి క్రిస్మస్ వర్తమానంలోకి వెళ్దాం. మరి యేసు ప్రభు వారి జన్మ, మానవ అవతారం అవతరించిన పరిశుద్ధుడు, దైవ కుమారుడు, దైవము మానవ రూపంలో భూలోకానికి వచ్చింది. ఎందరో ఈ లోకంలోకి వచ్చారు, కానీ ఈయన జన్మ, ఈయన అవతారము చాలా డిఫరెంట్గా ఉంది. నజరేత్ అనే ఊరిలో మరియా యోసేపు అనే వారు ఉన్నారు. ఏ ఊరు వాళ్ళది? గట్టిగా చెప్పాలి. ఆ ఊరి పేరు నజరేత్. నజరేత్ అనే ఊరిలో చిన్న కుగ్రామం అది. మరియా యోసేపులది ఆ ఊరే. మరియా యోసేపు వారు దగ్గర కుటుంబీకులు వారు. మరియకి యోసేపునిచ్చి పెళ్లి చేయటానికి పెద్దలు నిశ్చయించారు. ప్రదానం చేయబడింది. ఆ సమయంలో దేవుని దూత మరియ దగ్గరకు వచ్చింది. అమ్మా, నువ్వు గర్భం ధరిస్తావు, కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెడతావు అంటే ఇది ఎలా సాధ్యము అని దేవుని దూతతో మాట్లాడినటువంటి బిడ్డ పరిశుద్ధ మరియ. ఆమెన్. ముందు భయపడింది కానీ భయపడకొని ధైర్యం చెప్పింది దేవుని దూత. గాబ్రియేలు దూత, భయపడకు మరియా అన్నప్పుడు, మరి ఇది ఎలా సాధ్యము? నేను ప్రదానం చేయబడ్డాను, పెళ్లి కుదిరింది, ఎంగేజ్మెంట్ అయింది, కానీ నేను ఏ పురుషునితో నేను జీవించలేదు, నేను కన్యకని కదా, నాకు గర్భం ఎలాగొస్తుందని ఆ మరియా దేవుని దూతని ప్రశ్నించింది. అప్పుడు గాబ్రియేలు దూత అద్భుతంగా చెప్పింది ఏంటంటే, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భం ధరిస్తావని దేవుని దూత మరీకి చెప్పటం. అది నీ జీవితంలో జరుగుతుందని చెప్పినప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుందన్నప్పుడు మరి దాన్ని అంగీకరించింది. వెంటనే దేవుని శక్తి, మహిమ మరియా గర్భంలోకి వచ్చి యూట్రస్లోకి వెళ్ళిపోయింది. శక్తి, పరిశుద్ధాత్మ, ఒక దైవ అనుగ్రహము. చూడండి, ఆ గర్భసంచిలోకి వెళ్ళి 9 మాసాలు మరియా ఆ గర్భములో శిశువుని మోసుకుని, ఆ పరిశుద్ధాత్మ బాగా గమనించండి, మరియ గర్భములోకి వచ్చి, మరియ గర్భములో ప్రతి బిడ్డ లోకములో ఎన్ని నెలలకి గర్భం నుండి బయటకు వస్తారో అలాగే 9 మాసాలు మరియా ఆత్మని గర్భంలో మోచింది. 9 మాసాలు అయినప్పుడు డెలివరీ అయింది. ఆ డెలివరీ అయినప్పుడు మగబిడ్డగా పుట్టింది పరిశుద్ధాత్మ. ఆమెన్. ఆ మగబిడ్డకి యేసు అని పేరు పెట్టారు. పెండ్లి అయింది, పెండ్లి కుదిరింది, కానీ పెండ్లి అవ్వలేదు, ప్రదానం చేయబడింది. ఈ విషయము ఈ అమ్మాయి గర్భం ధరించటం ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా అర్థమైపోయింది. ఈ అమ్మాయి ఏదో చెడ్డ పని చేసింది, పెళ్ళి కుదిరింది కదా, ఆ మనుషుడితో ఏదన్నా తిరిగిందేమో, లేకపోతే ఏ మనుషుడితో వెళ్ళిందని లోకులు కాకుల్లాగా అందరూ ఆ అమ్మాయిని చాలా తక్కువగా మాట్లాడారు. చివరికి అందరూ కలిసి ఆ పెళ్ళికొడుకు చెప్పారు, యోసేపు అనే పెళ్ళికొడుక్కి, ఇదిగో నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయికి గర్భం వచ్చింది అంటే ఆ మనుషుడు బెంగ పెట్టుకుని ఒక బండ మీద పడుకున్నాడు. ఈ అమ్మాయిని వదిలేద్దాం,
ఈ అమ్మాయిని నేనేమి ఎవరితో వెళ్ళావు, ఎవరితో ఉన్నావు, ఎలాగొచ్చింది గర్భం అని నేను అడగను అని యోసేపు నీతిమంతుడై, బాగా గమనించండి ఏమన్నాడు అక్కడ, యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ చూడండి, ఉద్దేశించెను. బాగా గమనించాలి. నీతిమంతుడు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని గాయము చేసే మనసు రాదు. నువ్వేంటి, నువ్వెవరితో మాట్లాడుతున్నావు? చాలామంది భర్తలు అంటారు భార్యల్ని, ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు, నువ్వెవరితోటి ఏం చేస్తున్నావు? చాలామంది భార్యలు భర్తలను అడుగుతుంటారు, నీతి లేని వారిలాగా అడుగుతూ ఉంటుంటారు. ఒకవేళ ఇంతవరకు మనం అలా ఉన్నామేమో. ఏదేమైనా కానీ ఇక్కడ నీతిని కాపాడుకున్నప్పుడు మనము ఏ పనైనా దేవునికి అప్పగించాలి. ఆమేన్, హల్లెలూయా. యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను ఏ రకంగా కూడా అవమానపరచనలక ఎవ్వరికి ఏం చెప్పకుండా ఆమెను రహస్యముగా విడిచిపెట్టి వెళ్ళిపోదామని అనుకున్నాడు. ఈ అనుకున్న సమయంలో దేవుని దూత గాబ్రియేలు ఆ పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళింది. పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళి దేవుని దూత అంటాడు, ఓ యోసేపు, ఆ అమ్మాయి గర్భం వచ్చింది ఎవరి వల్ల కాదు, ఆమె ఏ పాపం చేయలేదు, సర్వోన్నతుని శక్తి కమ్ముకున్నది, పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించింది, లోకరక్షకుడు జన్మించబోతా ఉన్నాడు అని చెప్పినప్పుడు వెంటనే యోసేపు దేవుని మాటకు లోబడి వెంటనే మరియ దగ్గరికి వచ్చి మరియను ఆదరించాడు. మరియని గౌరవంగా చూస్తున్నాడు. అవమానం చేయకుండా మాని దేవుని వాక్యానికి లోబడి, మరియా నువ్వు యోగ్యురాలువి, ఇంత గొప్ప లోకములో ఆ భగవంతుడు నీ గర్భాన్ని కోరుకున్నాడమ్మా, నీ గర్భములో నుండి వచ్చే శిశువు మామూలు శిశువు కాదు, దైవ కుమారుడు వస్తున్నాడు అని మరియని ఎంతగానో గౌరవముగా చూచి మరియకి తల్లి స్థానాన్ని, తండ్రి స్థానాన్ని, అన్ని స్థానాల్ని భర్తీ చేసినటువంటి గొప్ప యోగ్యమైన మనుషుడు యోసేపు. ఆమెన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరి యోసేపు మరి దగ్గరికి వెళ్ళి మరీని అన్ని విధాలుగా చూస్తూ ఉండగా ప్రజాసంఖ్య రాయించుకోవటానికి బెత్లెహేము వెళ్ళవలసి వచ్చింది. ఆ బెత్లెహేము వారు గాడిద మీద ప్రయాణం చేసుకుంటూ రావటం, మరి ప్రజాసంఖ్య అనేది రాయబడినప్పుడే మొదటగా జనాభా లెక్క రాయబడింది యేసు ప్రభు దగ్గర నుంచి. ఏ చరిత్ర అయినా అడగండి మీరు, జనాభా లెక్క రాయటం ప్రారంభమైంది ప్రపంచంలో ఎక్కడంటే బెత్లెహేములో. జనాభా లెక్కల్లో మొట్టమొదటి పేరు ఎవరి పేరు రాశారు అంటే నజరేయుడైన యేసు క్రీస్తు అనే పేరు రాయబడింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. యేసు జన్మ దగ్గర నుండే లెక్కలు బయటకు వచ్చినాయి. బాగా గమనించండి, యేసు చారిత్రాత్మకమైన పురుషుడై ఉన్నాడు, యేసు నిజమైన దేవుడై ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆ బెత్లెహేములో డెలివరీ అవటం, అక్కడ ఆ గవర్నమెంట్ వారు వీరి పేరు యేసు క్రీస్తు పేరు అక్కడ నమోదు చేసుకోవటం, ఇవన్నీ కూడా బెత్లెహేములో జరిగినాయి. వీళ్ళ ఊరు పేరు నజరేతు. మన వాక్యంలోకి వెళ్తున్నాం, క్రిస్మస్ సందేశంలోకి. అందరూ సిద్ధపడండి. ఏంటంటే ఈ క్రిస్మస్ సందేశం ఏంటంటే యేసు ప్రభుని కన్న తల్లి ఊరి పేరు నజరేత్. ఆమెన్. ఏ ఊరు అది? నేను వెళ్ళాను, నజరేత్ వెళ్ళాను, మీకు అందులో చూడొచ్చు వీడియోలోని. మరియమ్మ గారి ఇంటికి వెళ్ళాను. మరియమ్మ గారి ఇల్లు ఇక్కడ ఉంది, ఇప్పటికీ ఉంది మరియమ్మ గారి ఇల్లు. మరియమ్మ గారి ఇల్లు దగ్గరికి ఈ సైట్ ఆ చివరికి వెళ్ళిపోతే అంత దూరంలో యోసేపు గారి ఇల్లు ఉంది. మరి గారి ఇల్లు, మరి తల్లి ఇల్లు, యోసేపు ఇల్లు మధ్యలో ఒక 10 ఇల్లు గ్యాప్ ఉంటుందేమో అనుకుంటున్నాను నేను. బాగా ఆలోచన చేయండి. యోసేపు ఏ ఇంట్లో ఏ బల్ల మీద రాతి మీద పడుకుని ఆలోచిస్తున్నాడో, దేవుని దూత ఎక్కడికి వెళ్ళి మాట్లాడిందో ఆ స్థలము నేను చూచాను. నేను
ముమ్మారు వెళ్ళాను. 3 సమయాలు మరియ గృహం దగ్గరికి వెళ్ళి నాతో వచ్చిన వాళ్ళందరికీ మరియ గృహం గురించి వివరించడం కూడా చేశాను. ప్రియులరా, ఇది గొప్ప చరిత్ర, ఇది నిజమైన చరిత్ర. ఇది నిజము కానిదైతే లోకములో దీన్ని బయటికి రానివ్వరు. యేసు చరిత్ర నిజమైనది కనుక అన్ని దేశాలు, అన్ని గవర్నమెంట్లు తల వంచుతాయి. ఎందుకంటే ఈయన జన్మ పరిశుద్ధమైనది. ఆమెన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. చూద్దాం మరి నజరేతు గురించి ఏంటంటే, ఇది చాలా విలువలేని ఊరుగా ఉంది. నజరేత్ అనే ఊరు ఆ రోజుల్లో ఒక స్పెషల్ శ్మశానంగా ఉండేది. ఎలా ఉండేది? ఒక బరెల్ గ్రౌండ్ లాగా ఉండేది అనమాట. ఆ నజరేతు అంతా కూడా సున్నపు కొండలు ఉన్నాయి. అక్కడ ఏ కొండలు ఉన్నాయి? సున్నపు కొండలు ఉన్నాయి. ఎవరైనా కొంచెం గొప్పవారు చనిపోయినా, ఎవరు చనిపోయినా ఆ దేహాన్ని నజరేతు తీసుకొచ్చి నజరేతులో ఉన్నటువంటి సున్నపు కొండను తొలిచి అందులో సమాధి చేసేవారు. ఎందుకంటే ఆ కొండలో, ఆ సున్నపు కొండలో పెడితే బాడీ పాడవదని చెప్పి అందులో పెడుతూ ఉండేవారు. విలువలేని మనుషులు ఎక్కడుంటారు అంటే నజరేతులో ఉంటారు. స్లమ్ అనమాట. బాగా చూడండి, పెద్ద పెద్ద గొప్ప గొప్ప వారి ఇళ్లలో పనిచేసే వాళ్ళందరూ బీదలు, దరిద్రులు ఉండేటువంటి స్థలము ఆ రోజుల్లో నజరేత్. ఆమెన్, హల్లెలూయా చెప్పండి. గొప్ప గొప్ప వాళ్ళు ఎవరు కూడా శుభలేఖ ఇచ్చి, నజరేత్ వచ్చి శుభలేఖ ఇచ్చి, మీరు కుటుంబం అంతా మా పెళ్ళికి రండి, మా ఇంట్లో జరిగే శుభకార్యానికి రండి అని పిలిచే రోజులు కావయి. అసలు నజరేతులో ఉన్న వారిని ఎవరు పట్టించుకోరు. నజరేత్ అనేది విలువలేని గ్రామము. అందరు చెప్పండి, నజరేత్ అనేది విలువలేని గ్రామము, కుగ్రామము, సమాధులు, డెడ్ బాడీల్ని కప్పెట్టుకునేటువంటి భూభాగం అది. అలాంటి విలువలేని ఊరిలో ఉన్నటువంటి మరియ గర్భములోనికి వచ్చాడు సర్వలోకనాథుడైన పరిశుద్ధుడు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. బాగా గమనించండి, ఆయనకి పరలోకములో ఇమ్మానుయేలు అనే నామం ఉంటుంది, భూలోకములో నజరేయుడని నామం ఉంటుంది. ప్రియులరా, విలువలేని నజరేతులో ఆయన ఉద్భవించి ఆ విలువలేని గ్రామాన్ని ప్రపంచానికి పుణ్యక్షేత్రంగా మార్చాలి అనుకుని ప్రణాళిక నిర్మించుకుని ఆయన కన్యమరి గర్భమైనటువంటి ఆ నజరేతులో ఆయన జన్మించాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభు యొక్క రాక యొక్క ప్రత్యేకత ఏంటంటే, విలువలేని సమాజానికి విలువనివ్వటానికి పరిశుద్ధుడు భూలోకానికి వచ్చి ఉన్నాడు. ఈ యొక్క ఊరి పేరు నజరేతు. నజరేత్ అంటే చిగురు. చెప్పండి, నజరేత్ అంటే చిగురు. చిగురు ఎక్కడొస్తుందంటే, చిగురు దేనికి వస్తుందంటే, నరికి వేయబడిన చెట్టు ఎండకి ఎండి, వానకి తడిచి, బూడిది మీద పడి, డస్ట్ అంతా పడి, అక్కడ కొంత కుళ్ళు పడితే అక్కడి నుండి పాడైపోయిన మొద్దు నుండి చిగురు బయటకు వస్తుంది. ఆమేన్, గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ దినము, ఈ క్రిస్మస్, ఈ పరిశుద్ధ క్రీస్తు ఆరాధనలో పరలోకము నుండి పరిశుద్ధుడు నీకిస్తున్న గొప్ప ఆశీర్వాదకరమైన వాగ్దాన దీవెన ఏంటంటే, విలువలేని నీ జీవితములో, విలువలేని నీ కుటుంబానికి ఆశీర్వాద చిగురును దేవుడు కలగజేయుచున్నాడు. నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. ఏ విలువ లేని మనకి, ఏ యోగ్యత లేని మనకి ఆయన యోగ్యతను కలగజేస్తూ ఉన్నాడు. ఆమేన్. ప్రియులరా, ఈరోజు ఆ నజరేత్ ఎలాగైపోయిందంటే, ప్రపంచ దేశాల నుండి
గొప్పవారు, గనులు, రాజులు, గొప్ప గొప్ప వాళ్ళందరూ ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఆ నజరేతు వచ్చి ఆ మరియమ్మ గారు గుహను చూస్తూ ఉన్నారు. ఎందరో లోకములో ఉన్నటువంటి ప్రపంచము 4 మూలల నుండి నజరేతు వస్తున్నారు. ఎందుకు నజరేతుకు వస్తున్నారు అంటే యేసు అక్కడ జన్మించిన యేసు ప్రభువారిని కన్న తల్లి మరియా యేసు ప్రభువారిని కన్నది. యేసు ప్రభువారిని కనటానికి దేవుని దూత అద్భుతమైన సందేశాన్ని నజరేతులో వచ్చింది. తర్వాత యేసు ప్రభు జన్మించిన తర్వాత హేరోదు రాజు 2 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళని చంపేయండి అన్నాడు. అప్పుడు దేవుని దూత వచ్చి యోసేపుకి చెప్తుంది, యోసేపు ఐగుప్తుకి వెళ్ళిపోండి, మీరు ఇక్కడ వద్దు, మీరు ఐగుప్తుకి తీసుకెళ్ళిపో, ఇక్కడున్న హేరోదు వాడు చెడ్డ ఆలోచన కలిగి ఉన్నాడు అని దేవుని దూత చెబితే వెంటనే రాత్రికి రాత్రి యోసేపు మరియ తల్లిని తీసుకుని యోసేపు బాలుడైన యేసు ప్రభు వారిని తీసుకుని చక్కగా ప్రయాణం చేసుకుని ఐగుప్తుకు వచ్చేసారు. ఐగుప్తుకు వచ్చిన తర్వాత ఐగుప్తులో కొంతకాలం ఉన్నాక అప్పటికి హేరోదుకి రోగం వచ్చింది. రోగం వచ్చి వాడు చనిపోయాడు. వాడు చనిపోయాక దేవుని దూత మరలా ఐగుప్తులో ఉన్న యోసేపు దగ్గరికి వచ్చి, ఓ యోసేపు, మరి నరహంతకుడు ఈ యొక్క బాలుడిని చూడలేక నాశనం చేయాలనుకున్నవాడు, ఆ మనుషుడు మరణించాడు, తిరిగి మరలా మీ ఊరు వెళ్ళిపోండి అంటే యోసేపు మరియా యేసు ప్రభు మళ్ళీ ప్రయాణమయ్యి నజరేతుకు వచ్చారు. చరిత్ర అంతా చూస్తే యేసు ప్రభు వారు నజరేతులోనే ఎక్కువ కాలం ఉన్నాడు, నజరేతులోనే పెరిగాడు, వారు స్వగ్రామంలోనే పెరిగాడు. అయితే అనేక చోట్ల అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తూ ఉంటుంటే అందరూ అనేవారు, ఈ మనుషుడు నజరేతు వాడు కదా, నజరేయుడు కదా. నజరేయుడు అంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడాలంటే వారి కుటుంబంలో జరిగిన అవమానాన్ని ముందు పెట్టి మాట్లాడుతూ ఉంటుంటారు. వారు ఫలానా వాళ్ళు కదా, నువ్వు ఫలానా వాడువు కదా. ప్రియులరా, విలువలేని ఆ గ్రామము, విలువలేని ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ మనుషులకి, లోకానికి విలువ ఇవ్వటానికి అక్కడున్న మనిషిని దేవుడు ఎన్నుకున్నాడు, కన్యగైన మరియను ఎన్నుకున్నాడు. ఆమెన్. అవమానంగా ఉన్నావా? ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి, భయపడకండి. నీ బిడ్డ జీవితంలో ఒక మంచి కార్యం దేవుడు చేయబోతున్నాడు. నీ కుమారుడు జీవితంలో మంచి కార్యం చేయబోతున్నాడు. నీ ఇంట్లోనే నీవు దరిద్రం అని ఏడుస్తున్న ఆ గదిలో నుండే గొప్ప సాక్ష్యము మంచిది దేవుడు తీయబోతా ఉన్నాడు. ఆయన సాక్ష్యం ఇవ్వగలవాడు. నా యేసు, అందరు చేతులెత్తి నీ రక్షణ నాకు దయచే, మంచిది ఇచ్చేవాడా, నా మంచి యేసయ్యా, నా పాపాలు క్షమించు. ఆయన పాపాన్ని క్షమించేవాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రమూర్తి. అప్పులున్నాయా? ఏడుస్తున్నావా? ఆధారం లేదనుకుంటున్నావా? నీకున్న కష్టం వేరుగా ఉందా? రోగమా? గర్భం లేకపోవటమా? ఇల్లు లేదనా? ఎవరికి తెలియకుండా బ్రతకాలనుకుంటే అందరికీ తెలిసిపోయింది, నేను ముఖం చూపించలేను ఎవరికి అనుకుంటున్నావా? నా అవయవాలు అమ్ముకున్నానా, అమ్ముకుని బ్రతకనాను అనుకుంటున్నావా? ఏడవకు. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఒక మంచి కార్యము నీ జీవితం జరిగిస్తున్నాడు. ఈ దినము ఆయన జన్మదిన శుభ సందర్భముగా ఒక శుభవార్త నీకు ప్రకటిస్తున్నాడు. నువ్వు పారిపోవద్దు. ఒక మంచి కార్యము జరగబోతుంది, ఒక శుభకార్యము జరగబోతా ఉంది, ఒక గొప్ప కార్యము జరగబోతా ఉంది. ఎక్కడ అవమానంతో ఉన్నావో, ఎక్కడ నీ భర్తకి విలువ లేకుండా పోయిందో, ఎక్కడ నీ బిడ్డకి విలువ లేకుండా పోయిందో, అందరూ ఉమ్ము వేసారా, అందరూ అనాథగా అని పిలిచారా,
దేవుడు నిన్ను తలగా చేయబోతున్నాడు. భయపడదు. వచ్చే రోజులు మంచివే. శుభవార్త చెబుతావు. ఏడవకండి, భయపడకండి. యేసు మన కొరకు ఉన్నాడు. ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడు, అందరికి కనబడినాడు. ఆ పునరుద్ధానుడు నీకున్నాడు. నీ సమాధి కష్టము, నీ దుఃఖ సాగరము నుండి ఆధారము లేని చోట పైకి లేవనెత్తుతున్నాడు. నిన్ను బంధకాల నుంచి బయటికి తెస్తున్నాడు. విడుదల ఇస్తాడు. నేడే రక్షణ.